తోటి కలిసిమెలిసి తిరిగినటువంటి నాగిశెట్టి సతీష్ బాబు గారు తన యొక్క జన్మస్థలము గుంటూరు జిల్లా పాడు గ్రామ వాస్తవ్యులు. కానీ మరి సెయింట్ జాన్స్ హై స్కూల్లో పీటీగా 28 సంవత్సరాలుగా తన విధులను నిర్వర్తిస్తూ ప్రస్తుతము ఎలోహోమ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారు తన కృషితోటి తయారైన విద్యార్థులు ఆటలలో నైపుణ్యాన్ని సాధించి గుర్తింపు పొందినటువంటి విద్యార్థులు 50,000 మందికి పైచిలుగా ఉన్నారు. దున్నదేవిపల్లి గ్రామంలో జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంలో గుర్తింపు పొందడంలో తన వంతు సహాయంతో పాటుగా గుర్తింపు బాధ్యతలు ఎన్నో తీసుకొచ్చిన ఘనత మన సతీష్ బాబు గారికి ఉన్నది. అలాగే గంగదేవిపల్లిలో ఉన్నటువంటి కేబుల్ ప్రసారం వినియోగిస్తున్నటువంటి వినియోగదారులకు ఆర్థిక భారము కలగకుండా టీవీ కమిటీలో ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసినటువంటి వాడు. మున్నూరు కాపు పరపతి సంఘంలో కోశాధికారిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. అలాంటి వ్యక్తి నిన్న మొన్నటి వరకు మనందరితో కలిసిమెలిసి ఉండి ఈ రోజు తోటి మన మధ్య నుండి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. కానీ పుట్టిన మనసు గిట్టగా తప్పదు. ఏదో ఒకరోజు శివుని సన్నిధులకు చేరాల్సిన వాళ్ళమే ఎవరిమైనా కానీ నాన్నగారు నువ్వు పంచిన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, తీపి గుర్తులు, జ్ఞాపకాలు నాన్నగారు నేటితోటి చెదిరిపోతున్నాయా? ఏ లోకంలో ఉన్నా గానీ మీ యొక్క పవిత్రాత్మ శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కట్టుకున్న భార్యను అన్న కొడుకులను ఇద్దరిని తన బంధు బలగాన్ని అందరినీ కూడా ఈ రోజు వదిలిపెట్టి నాన్నరాని లోకాలకు వెళ్ళిపోతున్నటువంటి సతీష్ బాబుకు చివరిసారిగా ఇచ్చేది ఏమీ లేదు. కాబట్టి చనిపోయిన వాళ్లకు చివరిసారిగా ఇచ్చేది ఏమైనా ఉన్నది అంటే కన్నీటి వీడుకోలు, ఘనమైన నివాళులు మాత్రమే. కాబట్టి చివరిసారిగా అందరము కూడా నాగిశెట్టి సతీష్ బాబు కోసము ఘనమైన నివాళులు ఇవ్వాలి అంటే అందరము కూడా అమర సతీష్ బాబు అని అంటే అందరము కూడా పిడికిలెత్తి గట్టిగా అంటే తన యొక్క పవిత్రాత్మ ఏ లోకాలు ఉన్న శాంతి ఉంటుంది. కాబట్టి చివరిసారిగా ఇచ్చే ఘనమైన నివాళులు ఇదే. కాబట్టి అందరం కూడా గట్టిగా ఘనమైన నివాళులు ఇస్తాము. అమర నాగిశెట్టి సతీష్ బాబు గారు, నాగిశెట్టి సతీష్ బాబు గారు, బాబు గారు. కట్టుకున్న భార్య శ్రీదేవమ్మకు సతీష్ బాబు దంపతులకు 2 కొడుకులకు జన్మనిస్తూ వాళ్ళ కష్టాలలో కన్నీళ్లలో తోడు నీడగా ఉన్నటువంటి కన్న తండ్రి, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కన్న తండ్రి ఈ రోజు కన్న కొడుకులను, కట్టుకున్న భార్యను వదిలిపెట్టి మనవళ్ళను మనవరాళ్లను వదిలిపెట్టి కొడుకులారా నవమాసాన్ని మోసి జన్మనిచ్చిన మీ కన్న తల్లిని వదిలి మీరు కానరాని లోకాలకు వెళ్ళిపోతున్న కొడుకులారా, ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా గానీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మీ కన్న తండ్రి ఈ రోజు కాలం చెల్లి వెళ్ళిపోతున్న కొడుకులారా, నేను లేనని ఎరగబోకండి, నేను లేనని బాధపడబోకండి కొడుకులారా అంటూ ఆ కన్న కొడుకులతోటి కట్టుకున్న భార్యతోటి ఏమని చెప్తున్నాడయ్యా అంటే
ఏడుస్తున్నాడు బాగా. నాన్నగారి పాపం బాగా ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. అసలు ఆగట్లా బాబు. అడిపోయి ఏడుస్తున్నాడు మామయ్య. అడిపోయి ఏడుస్తున్నాడు. నవమాసాలు తన గర్భగుడిలో మోసి జన్మనిచ్చేది కన్న తల్లి కొడుక. కానీ కన్న తండ్రి మాత్రము కొడుక. మీరు కడుపులో పక్క నుంచి కొడుక. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కానీ కొడుక కష్టాన్ని మీ కాళ్ళ దగ్గరికి రానియకుండా ఎన్ని బాధలు ఉన్నా కానీ నా గుండెలో పోర్చుకొని కొడుకుల కంట నీరు రాకుండా చూసుకునేవాడు కన్న తండ్రి కొడుక. ఏ కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ ఇంటికి పెద్ద దిక్కుగా మీరు ఉండి మీ కష్టాలలో మీ కన్నీళ్ళలో మీ పెళ్లిళ్ళలో తోడు నీడగా ఉన్న మీ కన్న తండ్రి ఈరోజు ఇంత పెద్ద ఫలకాన్ని సంపాదించుకొని వెళ్ళిపోతున్న కొడుక. కొడుక శ్రీనాథయ్య, కొడుక శ్రీకంఠయ్య, నా ఇంటికి పెద్ద కొడుక శ్రీనాథ్. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కానీ నీ తోడ పుట్టిన తమ్ముడు శ్రీకాంత్ను మరవబోతు. నీ తోడ పుట్టిన తమ్ముడు అంటే కొడుక ఎన్ని ఆస్తులను సంపాదించచ్చు, ఎన్ని పండుగలను సంపాదించచ్చు కానీ నీ తోడ పుట్టిన పందాన్ని ఎన్నడూ మరవబోకు. నీ తోడ పుట్టిన తమ్ముడు అంటే నీ కన్న కొడుకు లెక్క. నీ కన్న కొడుకులైతే నీ కన్న బిడ్డలైతే ఎంత ప్రేమగా చూసుకుంటావు, నీ తోడ పుట్టిన తోడను కూడా అంత ప్రేమతో చూసుకో. కొడుక శ్రీనాథు, కొడుక శ్రీకంఠయ్య. అన్న అంటే తల్లి తర్వాత కన్న తల్లివాడు. అన్నకి ఎప్పుడు ఎదురు మాట్లాడబోకు, అన్నకి ఎప్పుడు ఎదురు చెప్పబోకు. కొడుక మీరు ఇద్దరు అన్నదమ్ములు కలిసి మెలిసి ఉంటేనే నాకు ఇద్దరు కొడుకులు రామలక్ష్మణులు ఎక్కడ ఉండాలని నేను ఎంత సంబరపడ్డ కొడుక. ఒక్కరు తినే సమయంలోనే ఆ పాపకారి దేవుడు మీ నుండి నన్ను తీసుకుపోతున్నాడేమో కొడుక. కోడల ఆశారాణి, కోడల శ్రీలక్ష్మమ్మ, మీ అత్తమ్మ శ్రీదేవి నా తోడు నీడగా ఉన్నటువంటి నా భర్తను ఈ రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని మీ అత్తమ్మ నన్ను తెలుసుకొని ఏడుస్తుంది కోడలారా. కానీ కోడల చివరిగా ఒక మాట అడుగుతున్నా. కోడలా, మీ కన్న తల్లినైతే ఎంత ప్రేమగా చూసుకుంటారో, మీ కన్న తల్లినైతే ఎంత గామరంగా చూసుకుంటారో, మీరు ఏ పనులకు ప్రయత్నం ఏ వీధులకు ప్రయత్నం కానీ ఆ
కాళ్ళకి అన్నం పెట్టి మీ అత్తమ్మను వేలమ్మ కన్న తల్లి లెక్క చూసుకుంటే కట్టుకున్న భర్త దూరమైన నాకు కన్న కొడుకుల దిక్కనుకొని ధైర్యంగా నన్ను తెలుసుకొని ఏదో పుట్ట ఉంటది కాబట్టి కోడల ఆచారాన్ని కోడల శ్రీలక్ష్మి మీ కన్న తల్లి లెక్క మీ అత్తమ్మను చూసుకొని ప్రజలంగా చూసుకొని అంటూ కొడుకావా శ్రీనాథయ్య, రాజలక్ష్మమ్మ అమ్మ రాజలక్ష్మమ్మ ఐదుగురు బిడ్డల తర్వాత ఒక గాను ఒక కొడుకునని నన్ను గావురంగా పావురంగా దాదుకుని నీ కన్న కొడుకు నవ మాత్రాలు మోసి నువ్వు జన్మనిచ్చిన నీ కన్న కొడుకు తల్లి నీ కళ్ళ ముంగడ కాలం చెల్లి వెళ్ళిపోతున్నాడమ్మా అమ్మ రాజలక్ష్మి నా కొడుకు నాకు తల్లి దూరి పెడతాడు అనుకుంటే నీ కళ్ళ ముంగడ చెప్పండి ఎదిగిన కొడుకు కాలం చెల్లి వెళ్ళిపోతున్నాడమ్మా కానీ తల్లి నీ కన్న కొడుకు లేడని బాధపడబోదు తల్లి నీ కన్న బిడ్డలక్క నీ కోడలు శ్రీదేవిని ప్రేమతో చూసుకో తల్లి నా కొడుకులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు తల్లి వాళ్ళని నీ కన్న కొడుకులు కన్న బిడ్డలు అనుకొని ప్రేమతో చూసుకో తల్లి మా నాన్న నాగేశ్వరరావు నన్ను పిలిచినేమో ఆయన చింత నేను చేరబోతున్న తల్లి అమ్మా
కాంగ్రెస్